ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? కక్ష రాజకీయాలు. నిజంగా ఏం చేయాలి? నేను అసెంబ్లీలో కూడా చెప్పాను. కాళేశ్వరంలో అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ అన్నీ బాగున్నాయి కదా. కూలిందల్లా ఒక పిల్లర్ గుంగితే పక్కన 2-3 దెబ్బతిన్నాయి. దానికి అందులో కాళేశ్వరంలో ఉన్నాయి 228 పియర్స్. ఆ బ్యారేజీల్లో 3 పియర్లను, మేడిగడ్డను 3 పియర్లు 300-400 కోట్లు పెడితే అయిపోయే ముచ్చట. దానికి 1,00,000 కోట్లు పోయినాయని, 1,00,000 కోట్లు అసలు ఖర్చు అయిందే 93,000 కోట్లు. ఇక వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. కాళేశ్వరం మీద ఖర్చు అయింది 93,000 అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుద్దా? అందులో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 21 పంప్ హౌజులు బాగున్నాయి, 19 సబ్స్టేషన్లు బాగున్నాయి, టనళ్లు బాగున్నాయి, గ్రావిటీ కెనాల్లు బాగున్నాయి. ఈ నిమిషానికి కూడా పంటలు పండుతున్నాయి కదా. మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది, రంగనాయక సాగర్ కింద పండుతుంది. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, యాదాద్రి జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా. ఇవాళ ఇన్ని జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు అందించిన కాళేశ్వరాన్ని ఇవాళ మీరు ఏ రకంగానైనా బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీయడం కోసం మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. నేను ఒకటే కోరుతున్న ప్రభుత్వాన్ని, కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీయాలనో, బీఆర్ఎస్ను దెబ్బతీయాలనో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీయొద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు ఎంత అరిచినా, ఎంత బురద జల్లినా తెలంగాణకు మేడిగడ్డనే మేటిగడ్డ అవుతుంది. మేడిగడ్డ వద్దనడం అంటే గోదావరిలో తెలంగాణ వాటాను కాదనుకోవడమే. మేడిగడ్డ వద్దనుకోవడం అంటే బనకచెర్లకు కిందికి ఆంధ్రాకు నీళ్లు వదులుకోవడమే. మేడిగడ్డ ఎత్తిపోతల పథకం ఆపేయడం అంటే రాష్ట్రాలకు, పక్క రాష్ట్రాలకు, దిగువ రాష్ట్రానికి మన నీళ్లు వదులుకోవడమే అవుతుంది. గోదావరి నీళ్లను బదిలి రైతులకు కన్నీళ్లు మిగిల్చే ఆలోచన చేస్తారా? దయచేసి మీరు ఆలోచించండి.